మచిలీపట్నంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా రన్ నిర్వహించారు. సిబిసి అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 200 అడుగుల భారీ జాతీయ పతాకంతో నిర్వహించిన రన్ లో ఎన్సీసీ క్యాడెట్లు సహా విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కోనేరు సెంటర్ నుంచి ఆంధ్ర జాతీయ కళాశాల వరకు తిరంగా రన్ సాగింది. ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించేలా తిరంగా రన్ నిర్వహించామని బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నేతృత్వంలో ఈరోజు మచిలీపట్నంలో ఒక చారిత్రాత్మక సాంస్కృతిక నగరం ఏదైతే ఉందో మచిలీపట్నం, ఇక్కడ మనము హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఈరోజు నిర్వహించాము. ఈ ర్యాలీ ద్వారా ప్రజలలో ఒక స్వాతంత్ర భావన కల్పించటము, తర్వాత ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగురవేయటము, దాని ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుల త్యాగాలని, వారి సాహసాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటాము. దానిలో భాగంగా మనం ఈరోజు ఎన్సీసీ క్యాడెట్లు 16 బెటాలియన్ మచిలీపట్నం కేంద్రంగా నిర్వహిస్తున్న ఎన్సీసీ బెటాలియన్ నుంచి దాదాపు 300 మంది విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లు ఈరోజు 200 అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని ఈరోజు నగర వీధుల్లో ప్రదర్శించారు. తద్వారా ప్రజలందరికీ ఒక సందేశం వెళ్ళింది, ప్రతి ఇంటి మీద 15వ తేదీన మువ్వన్నెల జెండా ఎగురవేయాలని. దీంతో భాగంగా భారతదేశం నషాముక్త భారత్ గా నిర్మించాలన్న ప్రధాని ఆశయం ఏదైతే ఉందో దానిలో భాగంగా మనం ఈరోజు యువతకి ఒక సందేశాన్ని, నషాముక్త భారత్ సందేశాన్ని కూడా, తద్వారా 2047 సంవత్సరానికల్లా ఈ యువత ఎవరైతే ఉన్నారో, ఈరోజు కాలేజీ ఎడ్యుకేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేశ నిర్మాణంలో పాల్పంచుకోవాలని ఒక ఉద్దేశంతో, దేశాన్ని నషాముక్త భారత్ గా నిర్మించాలన్న ఉద్దేశంతో, ఒక అభివృద్ధి చెందిన ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో చేస్తున్న కూడా మనం ఈరోజు పాల్గొన్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్,